అడ్వకేట్స్తో కూడా మాట్లాడాక. సోమశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నేత అడ్వకేట్, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. అంతకన్నా ముందు రవిచరణ్ గారు, సో ఏంటి సార్ ఇప్పుడు ఈ వ్యవహారం ఆన్లైన్ బెట్టింగ్స్ మీద ఒక్కసారి మొత్తం తేనెతుట్ట కదిపినట్టుగా కదిలింది. ఎప్పటి నుంచో మనం యాడ్ చూస్తాము, ఏదో అంటే మనకు సంబంధం లేని వ్యవహారం, మనం ఏమి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆడడం కాబట్టి అదేదో యాడ్ అనుకోవడం వదిలేయడం తప్ప మిగతా కమర్షియల్ యాడ్స్ లాగే చూసాం. కానీ దీని తాలూకా దుష్ప్రభావం ఏ స్థాయిలో ఉందని నేను స్టడీ చేస్తుంటే కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది చనిపోయారు అంటే, పిల్లలు చేసిన అప్పులకి వాళ్ళు తీర్చలేక చచ్చిపోవడం కాకుండా తల్లిదండ్రులు కూడా అప్పులు తీర్చలేక, బంధువుల దగ్గర అవమానాలు భరించలేక వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా వింటే కొంచెం బాధగానే అనిపించింది. అసలు ఏంటి ఈ కేసులు ఏంటి రవిచరణ్ గారు? వీటి మీద ఎలాంటి యాక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి కేసెస్ ఉన్నాయి, అలాగే వీటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ని ఎట్లా చూడాలి, వాళ్ళ మీద కేసెస్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి? మీకు నమస్కారం అండి. ముందుగా మన ప్యానెల్ సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఇక్కడ ఇందాక మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మనకి ఇది మోర్ పర్టికులర్ స్టేట్ సబ్జెక్ట్, కానీ ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు వరకు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ ప్రమోషన్ గ్యాంబ్లింగ్ అనేది ఇంతకుముందు 4 కార్నర్స్ ఆఫ్ ది రూమే ఉండేది. సబ్సిక్వెంట్గా ఇది ఆన్లైన్లో కూడా చాలా విచ్చలవిడిగా ఇది స్ప్రెడ్ అయిపోయింది. సో మన చాలా మందికి ఆడే వాళ్ళకి ఆ గేమ్ ఆఫ్ స్కిల్కి గేమ్ ఆఫ్ ఛాన్స్కి వ్యత్యాసం తెలియదు. ఇప్పుడు పర్మిటెడ్ జోన్లో ఉందనుకోండి, వాళ్ళు అది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు మనీ డిపాజిట్ చేసుకుని వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తాడు. దీంట్లో 3 రకాల యాక్ట్లు మనకి ఇప్పుడు ఉన్నాయండి. ఒకటేమో మన బిఎన్ఎస్, దాంట్లో ఏంటి ఆన్లైన్ గేమింగ్ అట్లాంటి ఏమి సెక్షన్స్ లేవండి, బట్ ఓన్లీ ది చీటింగ్. ఇప్పుడు మనకి ఏదైతే వీళ్ళు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళ మీద బిఎన్ఎస్ తీసుకుని వాళ్ళు 2 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఒకటేమో చీటింగ్, ఒకటేమో మనకి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వేరే స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రమోటర్స్ ఉన్నారో వారికి ఆర్గనైజ్డ్ వేలో జనాల్ని దీంట్లో లాగుతున్నారని చెప్పేసి ఆర్గనైజ్డ్ గేమింగ్ దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. సెకండ్ ఈజ్ మన ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 66 కింద మనకి బుక్ చేస్తారు. 3వ రకము ఇందాక లక్ష్మీనారాయణ చెప్పినట్టు మనకి పబ్లిక్ గేమింగ్ యాక్ట్, దాని విధంగా మనకి ఇప్పుడు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఒకటి, ఆంధ్ర గేమింగ్ యాక్ట్ కూడా 2014-17లో తీసుకొచ్చారు. దానికి అమెండ్మెంట్, అది కూడా యాక్చువల్గా 74 యాక్ట్ 17లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాంట్లో కూడా మీరు చూస్తే ఆన్లైన్ అనేది 2017 అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. కానీ మీకు ఇంప్రిజన్మెంట్ కానీ ఫైన్ కానీ చూస్తే ఇది బిలో 7 years, ఓవరాల్గా మనకి 3 months నుంచి 7 years దాకా ఇంప్రిజన్మెంట్ ఉందండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శిక్ష వీళ్ళు ఆడే గేమ్ కి వీళ్ళు చేసే నష్టానికి ఈ శిక్షకి కోరిలేషన్ లేదు. ఓకే, ఇప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు నోటీస్ ఇస్తున్నారు. చాలా మంది అంటే ఇది పెద్ద ఇదిగా మన నోటీస్ వచ్చిందని యూట్యూబ్ లో చెప్పుకుంటా, లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటా మా పోలీసులు నోటీస్ కి ఇస్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు సబ్మిట్ చేసి వచ్చేస్తున్నారు. బట్ దీంట్లో అరెస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ప్రకారం అంటే అరెస్ట్ అంటే ఇప్పుడు శ్యామల ఆవిడ కోర్టుకు వెళ్ళారు, కానీ విచారణకు హాజరవ్వాలి మీరు, కానీ అరెస్ట్ చేయొద్దని పోలీసులకు చెప్పారు. అలాగే కొంతమంది అసలు నోటీసులు తీసుకోవడానికి ఇంకా అందుబాటులోకి కూడా రాలేదు. దాదాపు 25 మంది. 2 రకాలు ఉన్నారు. నోటీసెస్ సర్వ్ చేసిన నోటీసెస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ కోఆపరేట్ చేస్తున్నారు ఒక్కొక్కటి. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయి వేరే దేశాలు ఉన్నట్టు మనకి న్యూస్ వస్తున్నాయి. వాళ్ళకి ఏంటంటే కోర్ట్ విల్ దే, వాళ్ళు పోలీసులు ఎట్లా వాళ్ళని నోటీస్ సర్వ్ చేయాలో చూస్తూ ఉంటారు. కానీ మీకు ఇది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి అవగాహన ఉందో లేదో ఫస్ట్ తెలియదు. ఎందుకంటే కొంతమంది మనకి ఆ న్యూస్ మీడియాలో వచ్చి వాళ్ళు పబ్లికేషన్ వీళ్ళు ఇస్తున్నారు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మాకు ఇట్లాంటి ఇంత సీరియస్నెస్ గా ఇష్యూ ఉందని మాకు తెలియదు, ఎవరో వచ్చారు మేము చేసి వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు చెప్పినట్టు ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ ఎక్స్క్యూజ్, అవేర్నెస్ ఆఫ్ లా ఇస్ ఆల్సో నాట్ ఎక్స్క్యూజ్. బట్ ఓన్లీ థింగ్ అంటే వాళ్ళకి శిక్ష రంగంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ చేయాలండి. మనకి ఏంటంటే జనాలకే కాకుండా ఎవరితో ప్రమోట్ చేస్తున్నారు. అందుకే మీకు మన సెంట్లో మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనే ఒక సెక్షన్ ఉంది. రీసెంట్ గా 2021లో గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. ఎవరైతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో, ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు కూడా దాంట్లో పీనల్ కాన్సిక్వెన్సెస్ కూడా దాంట్లో చేశారు. చాలా మందికి కన్జ్యూమర్స్ కి ఇది తెలియదు. డిఫిషియన్సీ సర్వీస్, డిఫెక్ట్ సర్వీస్ వెళ్తారు తప్ప ఈ మిస్లీడ్ చేసే వాళ్ళు ఐదర్ స్పాన్సర్స్ కానివ్వండి, ఆర్గనైజర్స్ కానీ లేదా బ్రాండ్ ప్రమోషన్ చేసే వాళ్ళకి వాళ్ళందరూ కూడా. సో మీరు అనేది అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు కిందకే వస్తుంది కాబట్టి దానికి చీటింగ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ల పరంగా కేసులు నమోదు చేస్తున్నారు. అది మాట్లాడదాం. ఆ కేసులు ఎలా టర్న్ అవుతాయి? ఒక నిమిషం రవిచరణ్ గారు, అవి ఎలాగా ఎంతవరకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? కేవలం వీళ్ళేనా? వీళ్ళతో మాట్లాడింది ఎవరు? ఎందుకంటే కొన్ని వస్తున్నాయి, దీని వెనకాల కొంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని, అది కూడా మాట్లాడదాం. మనతో పాటు మాధవీలత గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ సినీ నటి. నమస్కారం మాధవీలత గారు. సో మాధవీలత గారు, ఇవాళ చూస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో